ఓం శాంతి 15/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సంగమ యుగం ఉత్తమోత్తంగా తయారయ్యే యుగం. ఇందులోనే మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ దుఃఖభరిత భయంకర దృశ్యాలను చూసేందుకు దృఢత్వం అంటే శక్తి ఏ ఆధారంతో వస్తుంది? జవాబు: శరీర భావాన్ని తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యం చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి పిల్లలను శక్తిశాలిగా చేసేందుకు అశరీరీలుగా అయ్యే సూచననిస్తారు. ఎలాగైతే తండ్రి శరీరం నుండి భిన్నమై మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. భయంకర దృశ్యాలను చూసి శక్తి ఉండడానికి అశరీరి అభ్యాసం చేయండి అని చెప్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే ఎంతెంత అశరీర అభ్యాసం చేస్తామో, శరీరం నుండి అతీతంగా అవుతామో, అంత ఏ దృశ్యాన్ని అయినా సాక్షిగా చూడగలుగుతాం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శరీరంతో ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు శరీరంతో ఉన్నారు. ఈ గుర్రము లేక వాహనంపై సవారీ అయి ఉండి పిల్లలకి ఏం నేర్పిస్తారు? జీవించి ఉండి మరణించడం ఎలాగో తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞాన సాగరులు, పతిత పావనులు. జ్ఞానము ద్వారానే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. అంతేకాక పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారం ఈ పతిత ప్రపంచం వినాశనం అవుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే మళ్ళీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రంగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమ యుగం పురుషోత్తములుగా అంటే ఉత్తమోత్తమ పురుషులు ఆత్మలుగా అయ్యే యుగం. అనేక మంది సాధువులు, సంత్ మహాత్ములు, మంత్రులు, ధనవంతులు, అధ్యక్షులు మొదలైన వారిని ఉత్తములు అని అంటారు. కానీ వారు ఉత్తములు కారు. ఇది కలియుగి భ్రష్టాచార ప్రపంచం. పాత ప్రపంచం, పతిత ప్రపంచంలో పావనంగా ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమ యుగ వాసులుగా అవుతారు. వారు నీటిని పతిత పావని అని భావిస్తారు. కేవలం గంగా నది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ నదులున్నాయో, ఎక్కడెక్కడ నీటిని చూస్తారు, నీరు పావనంగా చేస్తుంది అని భావించి మునుగుతూ ఉంటారు. ఇది బుద్ధిలో కూర్చొని ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తారు అంటే నీటిలో స్నానం చేసేందుకే వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయటం వలన పావనంగా అయితే ఈ సమయంలో పూర్తి సృష్టి అంతా పావనంగా ఉండేది. అందరూ పావన ప్రపంచంలో ఉండాల్సిన వారు. ఈ పాత అలవాటు నడుస్తూ ఉంది. సాగరంలో కూడా మలినమంతా వెళ్ళి కలుస్తుంది. మరి అది ఎలా పావనంగా చేస్తుంది? పావనంగా అవ్వాల్సింది ఆత్మ. ఆత్మలను పావనంగా చేసేందుకు పరమపిత కావాలి. కావున పావనులు సత్యుగంలో, పతితులు కలియుగంలో ఉంటారు అని మీరు అర్థం చేయించాలి. మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పురుషార్థం ప్రయత్నం చేస్తున్నారు. శూద్ర కులంలో ఉండిన మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం వారిగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తయారు చేశారు. మీరు సత్యమైనటువంటి ముఖ వంశావళి బ్రాహ్మణులు. వారు కుక వంశావళి గర్భజనిత బ్రాహ్మణులు. ప్రజాపిత అంటే అందరూ ప్రజలు. ప్రజలందరికీ పిత బ్రహ్మ. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తప్పకుండా అతడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పునర్జన్మ తీసుకుంటాడు కదా ఇక్కడే. బ్రహ్మ కూడా పునర్జన్మ తీసుకుంటాడు అని పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ సరస్వతులు తల్లి తండ్రి. వారే తర్వాత మహారాజా మహారాణి అనగా లక్ష్మీ నారాయణులకు అవుతారు. వారి కంబైన్డ్ స్వరూపాన్ని విష్ణువు అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యం అర్థం చేయించబడింది. జగదంబ అంటే సంపూర్ణ జగత్తుకు తల్లి. ప్రతి ఒక్కరికి లౌకిక తల్లులు తమ తమ ఇళ్లల్లో ఉన్నారు. కానీ జగదంబ గురించి ఎవ్వరికీ తెలియదు. అంధశ్రద్ధతో ఊరికే చెప్తూ ఉంటారు. ఎవ్వరికీ తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యమే తెలియదు. రచయిత శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
ఇది ఉల్టా తల్లక్రిందుల వృక్షం. దీని బీజ రూపం తండ్రి పైన ఉన్నారు. మిమ్ములను పావనంగా చేయటానికి తండ్రి పైనుండి క్రిందకు రావాల్సి వచ్చింది. బాబా వచ్చి ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఈ సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానమునిచ్చి మళ్ళీ ఆ నూతన సృష్టికి చక్రవర్తి రాజా రాణులుగా తండ్రి చేస్తారు. ఈ చక్ర రహస్యం ప్రపంచంలో మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీకు వినిపిస్తాను. ఇది తయారైన డ్రామా దర్శకుడు, రచయిత, ముఖ్య పాత్రధారి మరియు డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకోలేదు అంటే వారిని బుద్ధిహీనులు అని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు నేను అర్థం చేయించాను. ఇప్పుడు వచ్చినట్లే మీకు నా పరిచయంనిచ్చాను. ఇప్పటి వలె అప్పుడు మిమ్ములను పవిత్రంగా కూడా చేశాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి సర్వశక్తివంతులు, పతిత పావనులు. చివరి కాలంలో ఎవరు ఎవరిని స్మరిస్తారో అని గాయనము ఉంది. అంటే క్షణక్షణము అటువంటి యోనులలోకి వెళ్ళి జన్మిస్తారు. ఇప్పుడు మీరు జన్మ తీసుకుంటారు కానీ పంది, కుక్క, పిల్లిగా అవ్వరు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారే చెప్తూ ఉన్నారు, నేను మీ ఆత్మలందరి తండ్రిని. మీరందరూ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. అలాంటి వారిని మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి. మీరైతే ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నారు. జ్ఞానచితిపై కూర్చున్న తర్వాత మళ్ళీ వికారాలలోకి వెళ్ళరాదు. మేం పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా ఆ లౌకిక రాఖీని కట్టించరు. భక్తి మార్గపు అలవాటు కొనసాగుతూ ఉంది. రాఖీలు కట్టుకోవడం వాస్తవానికి ఇది ఈ సమయంలోని విషయం. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అధికారులుగా ఎలా అవుతారు? అలా కాజాలరు అని మీరు అర్థం చేసుకున్నారు. అయినా పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు రక్తంతో వ్రాసి ఇచ్చారు, కొందరు ఇంకెలాగో వ్రాస్తారు. బాబా మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వం తప్పకుండా తీసుకుంటాము అని వ్రాసి ఇస్తారు. నిరాకారులు సాకారంలో వస్తారు కదా. ఎలాగైతే తండ్రి పరంధామం నుండి అవతరిస్తారు అలాగే ఆత్మలైన మీరు కూడా అవతరిస్తారు. పైనుండి క్రిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖ దుఃఖముల ఆట అని మీకు తెలుసు. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, మీరు 3/4 భాగం అంటే ముక్కాల్ భాగం కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. పూర్తి తమో ప్రధాన భక్తి అయినప్పుడు చివరిలో దుఃఖం కలుగుతుంది. మొట్టమొదట మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు అని ఒక్కరిని మాత్రమే, ఒక్క శివలింగాన్ని భక్తి చేసేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి మిమ్మలను సుఖధామానికి తీసుకెళ్తారో, దేవతలుగా తయారు చేస్తారో వారిని మాత్రమే మీరు పూజించేవారు. తర్వాత మళ్ళీ వ్యభిచార భక్తి ప్రారంభం అవుతుంది. మొదట ఒక్కరి పూజే నడిచేది, తర్వాత దేవతలను పూజించేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారైన శరీరాలను పూజిస్తారు, చైతన్యాన్ని పూజిస్తారు, జడమును కూడా పూజిస్తారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరమును దేవతల కంటే శ్రేష్టంగా భావిస్తారు. దేవతామూర్తులను కేవలం బ్రాహ్మణులు మాత్రమే స్పర్శిస్తారు, తాకుతారు. మీకు అనేక మంది గురువులు ఉన్నారు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఇవన్నీ చేశాను అని బ్రహ్మ చెప్తున్నారు. భిన్న భిన్న హఠయోగాలు మొదలైనవి, చెవులు, ముక్కు వంచడం, పట్టుకోవడం మొదలైనవన్నీ చేశాను. చివరికి అంతా వదలాల్సి వచ్చింది. ఆ వ్యాపారం చేయాలా లేక ఈ వ్యాపారం చేయాలా, అలసట మొదలైనవి కలుగుతూ ఉండేవి. కలత చెందేవాడిని. ప్రాణాయామం మొదలైనవి నేర్చుకోవడంలో చాలా శ్రమ అనిపించేది. అర్ధకల్పం భక్తి మార్గంలో ఉన్నాను. కానీ ఇప్పుడే తెలిసింది తండ్రి పూర్తి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు అని బ్రహ్మ అంటారు. వారు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తోంది అని అంటారు భక్తులు. ఇప్పుడు సత్యుగంలో భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఏమీ అర్థం చేసుకోరు, మూఢమతులు కదా. సత్యుగంలో అయితే ఇలా అన్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. తన జన్మల గురించి తెలియని వారి శరీరాన్ని నేను తీసుకుంటాను. ఇతడు నెంబర్ 1 సుందరంగా పవిత్రంగా ఉండేవాడు. ఇప్పుడు
షామ్గా నలుపుగా అయిపోయాడు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది కనుక తండ్రి చెప్తున్నారు, ఎవరిలో నేను ప్రవేశించానో ఆ శరీరంలో నేనిప్పుడు కూర్చొని ఉన్నాను. ఏమి నేర్పించేందుకు? జీవించి ఉండి మరణించడం నేర్పించడానికి. ఈ ప్రపంచం నుండి మరణించవలసిందే కదా! ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి మరణించాలి. పావనంగా చేయడమే నా పాత్ర. ఓ పతిత పావన అని భారతవాసులైన మీరు మాత్రమే పిలుస్తారు. ఇంకెవ్వరూ అలా పిలువరు. ఓ ముక్తిదాత, దుఃఖ ప్రపంచం నుండి రక్షించేందుకు రండి అని అందరూ ముక్తిధామానికి వెళ్ళేందుకే శ్రమ చేస్తారు. పిల్లలైన మీరు సుఖధామం కొరకు కూడా పురుషార్థం చేస్తారు స్వర్గంలో రావడానికి. అది ప్రవృత్తి మార్గం వారి కొరకు. మీరు ప్రవృత్తి మార్గం వారిగా పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా అయ్యారు. ఈ విషయం మీకు తెలుసు. ప్రవృత్తి మార్గం వారి పని నివృత్తి మార్గం వారు చేయలేరు. యజ్ఞ, జపతపము, దానము మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గం వారు చేస్తారు. ఇప్పుడు మేము వీటన్నింటినీ తెలుసుకున్నాము అనే అనుభవం చేస్తున్నారు. శివబాబా మనల్నింటిలో కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. మీరు చాలా కాలం తర్వాత వారిని కలుస్తున్నందున ప్రేమ బాష్పాలు వస్తాయి కదా! బాబా అనగానే రోమాంచితం అయిపోతుంది. ఓహో! పిల్లలైన మాకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు బాబా. ఈ చదువు ద్వారా మమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. ఈ చెడు అసహ్య ప్రపంచం నుండి మమ్మల్ని మీ జతలో తీసుకెళ్తున్నారు. ఇలా మీరు చెప్తారు. మీరు వస్తే మేము మీపై బలి అవుతాము అని భక్తి మార్గంలో కూడా మీరు అనేవారు. మేము మీ వారిగానే అవుతాము, మాకు ఇతరులు ఎవ్వరూ లేరు అని. నెంబర్ వారుగా ఉండనే ఉన్నారు. అందరికీ తమదే అయిన పాత్ర ఉంది. కొందరు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని చాలా ప్రేమిస్తారు. సత్యుగంలో విలపించేటటువంటి ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంతగా ఏడుస్తారు. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు విలపించాలి? ఇంకా సంతోషంగా ఉండాలి కదా! అక్కడ ఇంకా సంతోషపు వాయిద్యాలను మ్రోగిస్తారు. తమో ప్రధానమైన శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఈ పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళాలి అని మీరంటారు. అక్కడైతే పునర్జన్మ తీసుకోవాలి అని భావిస్తారు. కావున తండ్రి అన్ని విషయాలను అర్థం చేస్తారు. భ్రమరి ఉదాహరణ కూడా మీదే. బ్రాహ్మణులైన మీరు పెంట పురుగులను తీసుకొచ్చి అజ్ఞానిలను భూ చేస్తారు. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి అని, జీవించి ఉండి మరణించాలి అని తండ్రి మీకు చెప్తున్నారు. తండ్రి చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, దేహాన్ని మర్చిపోవాలి. తండ్రి చాలా మధురమైన వారు. వారు చెప్తున్నారు, పిల్లలైన మిమ్ములను విశ్వ అధికారులుగా చేసేందుకు వచ్చా. ఇప్పుడు శాంతి ధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అలఫ్ మరియు బే, ఇది దుఃఖధామము, శాంతిధామము ఆత్మల ఇల్లు. మీరు పాత్ర అభినయం చేశారు. ఇప్పుడు ఇంటికి రావాలి. అక్కడ ఈ అసహ్యమైన శరీరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరం పూర్తి శిథిలావస్థకు చేరుకున్నది. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని సైగలతో నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మలే. నేను శరీరం నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను. మీరు కూడా మిమ్మలను శరీరం నుండి భిన్నంగా అశరీరిగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అశరీరి అయ్యే వెళ్ళాలి. శరీరం ఇక్కడే వదలాలి. ఇప్పుడు ఇక్కడ ఉండలేరు. ఇప్పుడు వినాశనం అవ్వనున్నది అని కూడా తెలుసు. భారతదేశంలో రక్త నదులు ప్రవహిస్తాయి. తర్వాత భారతదేశంలోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వారు కలిసే ఉన్నారు. అందరూ పరస్పరంలో పోట్లాడుకొని మరణిస్తారు. ఇది అంతిమ సమయపు మృత్యువు. పాకిస్తాన్లో ఏమేం జరిగేవి? చాలా భయంకరమైన దృశ్యములు. ఎవరైనా చూస్తే మూర్ఛితులవుతారు. ఇప్పుడు బాబా మిమ్మలను శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. శరీర భావమును కూడా తొలగిస్తున్నారు. బాబా చూశారు, పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్న కారణంగా సేవ కూడా పెరగదు. పదే పదే వ్రాస్తూ ఉంటారు, బాబా మిమ్మల్ని మర్చిపోతున్నాము అని. బుద్ధి ఏకాగ్రం కావడం లేదు అని చెప్తారు. బాబా చెప్తూ ఉన్నారు, యోగము అనే పదం వదిలేయండి. విశ్వ చక్రవర్తి పదవినిచ్చే తండ్రిని మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు భక్తిలో బుద్ధి మరోవైపు వెళ్తే స్వయాన్ని గిల్లుకునేవారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మల అవినాశి.
మీరు కేవలం పతితము మరియు పావనంగా అవుతారు. అంతేకాని ఆత్మ చిన్నది, పెద్దదిగా అవ్వదు. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత, బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీతో మీరు ఇలా మాట్లాడుకోవాలి. ఓహో, మాకు సేవ చేయడానికి బాబా వచ్చారు. వారు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే చదివిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి, అనంతమైన సుఖంనిచ్చేవారు. వారితో మేము ఇప్పుడే కలిశాము. ఇలా ప్రీతితో బాబా అనగానే సంతోషంతో ప్రేమ బాష్పాలు రాలిపోవాలి, రోమాంచితమైపోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక అందరి నుండి మమకారాన్ని తొలగించి జీవించి ఉండి మరణించిన వారిలాగా ఉండాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరుగా అశరీరి అయ్యే అభ్యాసం చేయాలి. వరదానము, జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మాభవ. సేవలో స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి, స్వచ్ఛమైన కర్మలు సఫలతకు సహజమైన ఆధారం. ఏదైనా సేవ యొక్క కార్యం ప్రారంభం చేసేందుకు ముందు బుద్ధిలో ఏ ఆత్మకు సంబంధించిన జరిగిపోయిన విషయాల స్మృతి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అదే వృత్తి దృష్టితో వారిని చూడడము, వారితో మాట్లాడడం ద్వారా సంపూర్ణ సఫలత జరగదు. అందువలన జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛమైన ఆత్మగా కావాలి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని పరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే విజయమాల పడుతుంది. అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఎవరి ఆలోచనలైనా మాటలైనా స్పష్టంగా అనిపించకపోయినా నా అని ఎప్పుడు అనకండి. లేదు, కాదు, ఇలాగా అని. మీ శబ్దం సదా హాజీ, అవును, అలాగే అని వెలువడాలి. సమయాన్ని చూసి ఇషారా సూచన ఇవ్వవచ్చు. ఒకవేళ ఆ సమయంలో నా, నేను చెయ్యను, లేదు, కాదు అంటూ వారి మాటలను కట్ చేస్తే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. కనుక హాజీ, సరే, అలాగే అని భూమిని తయారు చేయండి. తర్వాత సమయం చూసి ఇషారా సూచన ఇవ్వండి. ఇది విధి అనగా పద్ధతి, సంస్కారాలను కలుపుకొని వెళ్ళటానికి. ఓం శాంతి.